తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతిష్టాత్మక కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకం కింద చెక్కుల పంపిణీ కార్యక్రమం నిజామాబాద్ నగరంలోని ఖలీల్వాడి రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ ముఖ్య అతిథిగా పాల్గొని అర్హులైన లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ అతిథులుగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మొత్తం 668 మంది లబ్ధిదారులకు 6,68,77,488 విలువైన కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేద కుటుంబాల ఆడబిడ్డల వివాహాలకు ఆర్థిక భరోసా కల్పించడమే కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథక లక్ష్యమని, ప్రస్తుతం ₹1,00,000 ఆర్థిక సహాయం అందుతుందని, తులం బంగారం అందించడం ప్రస్తుతానికి మీకు సాధ్యపడదని, కనీసం డబ్బులైనా పెంచండి అని డిమాండ్ చేశారు. అయినప్పటికీ పేదల సంక్షేమానికి అన్ని విధాలుగా సహకరిస్తామని, ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని పేర్కొన్నారు. భారత్ మాతాకి ఈరోజు కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ సుమారు మొత్తం ఎంత 668 చెక్కుల పంపిణీ 1116. ఏదైతే పేదలు మధ్యతరగతి వాళ్ళు అప్పు చేసుకొని లేదా ఏదో ఒకటి అమ్ముకొని వాళ్ళ ఆడబిడ్డల పెళ్లి చేస్తారు. ఈరోజు ఏదైతే ప్రభుత్వం ఇస్తున్న కళ్యాణ లక్ష్మి చెక్కులు షాదీ ముబారక్ చెక్కుల కార్యక్రమం, ఈ కార్యక్రమానికి పిసిసి తెలంగాణ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు, షబ్బీర్ అలీ గారు, మీ అందరి అదే ప్రధాన సలహాదారు ప్రభుత్వానికి, మరి వేదిక మీద ఉన్న ఇతర నాయకులకు, వేదిక ముందున్న ఈరోజు చెక్కులు పొందుతున్న మీ అందరికీ కూడా శుభాకాంక్షలు. ముఖ్యంగా దీంట్లో మైనారిటీస్లలో రేపు క్రిస్మస్ కూడా ఉంది, తర్వాత న్యూ ఇయర్ ఉంది. ఈ చెక్కుల ద్వారా వాళ్ళకి చాలామందికి ఉపయోగం కూడా పడుతుంది. ముఖ్యంగా నేను ప్రతిసారి కూడా మాట్లాడుతూ ఉన్నా, అంటే ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీలలో దీనికి ₹1,00,000 తోడు ఒక తులం బంగారం, అది నేను కూడా చెప్తున్నా సాధ్యమయ్యే పని కాదు. షబ్బీర్ అలీ గారికి లాస్ట్ టైం చెప్పినాం, మహేష్ కుమార్ గౌడ్ గారు ఉన్నారు, ఇక్కడ ఇద్దరు మెయిన్ నాయకులు ఉన్నారు. ఏదైతే మనము కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు చాలా వాటికి మనం ప్రయత్నం చేస్తూ ఉన్నాం, కానీ దీనికోసం మీరు ₹1,00,000 పెంచడానికి మాత్రం ప్రయత్నం చేస్తున్నట్లు ఎక్కడ అనిపిస్తలేదు. ఎంతో కొంత ఈ గత ప్రభుత్వం ఇస్తున్నదే మనం కూడా ఇస్తూ ఉన్నాం. ఎంతో కొంత పెంచితే బాగుంటుందని మీకు తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇక్కడ ఆర్డీఓ గారు, ఎంఆర్ఓలకు నేను ఒకటి చెప్తా ఉన్నా, ఇన్ని చెక్కులు పెండింగ్ ఉంచకండి. నా కోసమో ఇంకెవరి కోసమో వెయిట్ చేయకుండా తొందరగా ఇస్తే వాళ్ళకు ఉపయోగపడుతుంది కదా. ఒక నెల రోజులు అంటే వాళ్ళకు ఒక్కొక్కరు ₹3, ₹5 కాడికి మిత్తి తీసుకున్న వాళ్ళు ఉంటారు. ఎవరి కోసం ఎదురు చూడకుండా తొందరగా ఇచ్చే ప్రయత్నం చేస్తే వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది తెలియజేస్తూ మరొకసారి ఈ కార్యక్రమంలో
పాల్గొంటున్న అందరికీ ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ భారత్ మాతాకి జై.